IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అయితే టీడీపీ నేతలు వైసీపీ వాళ్ళపై అరాచకాలు విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇస్తున్నారు. వాడు చాలా మంచివాడు అండి. వాడు జగన్మోహన్ రెడ్డి వాడు ధర్మప్రభు. వాడు మోసం చేసి గెలిచారు కానీ వాడిని ఓడించడం ఇవ్వడం వల్ల కాదు. వాడు ఓడించడానికి వీళ్ళందరూ కలిశాడు, కుమ్ముక్కయ్యారు. సింగిల్గా పోటీ చేయమని పోయారు. చంద్రబాబు సింగిల్గా పోటీ చేసి తెలిసేది. సింగిల్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి తడాకేయడం చూసేది. అంటే వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అందువల్ల ఏ వ్యతిరేకత లేదు. వీళ్ళు పుట్టించారు, వీళ్ళు సృష్టించారు. వాడి అనుభవం ఉంది, దుర్మార్గ అనుభవం వాడికి ఉంది కాబట్టి వాడి ప్రయత్నం వాడు చేశాడు. అంతేగాని వాడి వ్యతిరేకత ఏం లేదు. వాడు బంగారం. టీడీపీ నేతలు చేస్తున్న విధ్వంసాలకు అరాచకాలకు వైసీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అండగా ఉంటామని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక భరోసా అయితే ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా కూడా చెప్తారు? ఏం లేదండి, అంత ఏం లేదు, అంత అది ఏం లేదు. కొందరు ఊళ్ళో కూడా రాష్ట్రాల్లో వెళ్ళి బతుకుతున్నారు. ఏం లేదు, వచ్చారని చెప్పి ఏం లేదు, అంత వాళ్ళు చెప్పు ఏం లేదు, అంత బాగానే ఉంది. అంటే విధ్వంసాలు జరుగుతున్నాయని చెప్తున్నారు కదా మరి వైసీపీ. విధ్వంసం లేదండి, అక్కడ విధ్వంసం లేదు, బాగానే ఉంది. ఇప్పుడే కదా 20 రోజులు, నెల కూడా అవ్వట్లేదు కదా, గవర్నమెంట్ వచ్చి నెల కూడా అవ్వట్లేదు కదా, ఇంకా చూడాలి, ముందు చూడాలి కదా. అది మరి వైసీపీ వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం అది అంత ఏం లేదు, అంత ఫేక్ అది సార్. అలాగే దీనిపైన దిశానిర్దేశం చేస్తా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. ఏంటిది దీనిపైన ఎలాంటి చర్యలు ఆయన తీసుకోవడానికి కూడా మేము సిద్ధమవుతాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఏ విధంగా కూడా అంటారు? చెప్పేది టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలకు విధ్వంసాలకు ఇబ్బంది పడుతున్న వైసీపీ కేడర్కు అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. ముందర వాళ్ళు చేశారు, తరగతి చేస్తూ ఉన్నారు. ఏమన్నా దాంట్లో ముందర వాళ్ళే మొదలుపెట్టింది. అయితే కొంతమంది ఊళ్ళో కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉంటున్నారని చెప్పేసి కూడా అవన్నీ అట్టా మునుగు కూడా అట్టా ఉన్నారండి. చెప్పానా, మునుగు కూడా అట్టా ఉంటే పుట్టించుకోవడం అంతే. ఆడి మీద బ్యాడ్ వీడి చేస్తే వీడి మీద ఆడండి, ఆడు చేస్తే ఇల్లు చేసినట్టే. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. అప్పుడు ఎప్పుడు వాళ్ళే తీసుకుంటారన్న. అప్పుడు తెలుగుదేశం మీద చేశారు వాళ్ళు, అప్పుడు వాళ్ళే చేశారు, ఇప్పుడు వీళ్ళదే చేస్తారు అంతే. అంటే ఎలాంటి ఇలా మాట్లాడితే ఎంతటి కరెక్ట్ అంటారు? వాళ్ళు మరీ ఘోరంగా మాట్లాడారు కన్నా. ఒక సీఎం అని కూడా పట్టుకుని ఒక ఎమ్మెల్యే క్యాండిడేటు ముండా ఎదవా రోజా అంది. అప్పుడేం బేకలేదు, ఇప్పుడు ఏం బేకలేదు అంతే. దీనిపై భవిష్యత్ కార్యాచరణ కూడా నంబర్ 1గా చేస్తారు. రెండే కూటమి చేస్తారు. మౌళి మా ఉన్నాడు కాబట్టి నంబర్ 1గా ఉంటుంది పని. మన రాజధాని కూడా అయిపోయింది అదన్నా. మరి ఎందుకన్నా వైసీపీలో ఎలాంటి మాటలు మాట్లాడారు? వాళ్ళు పుట్టించుకోవడం అన్నా. పుట్టించుకోకపోతే ఈసారి ఒక మంట ఉంటేనే పొగొచ్చుద్ది. ఒకటి మీద నిందేశాం అనుకో, దాన్ని ఇంప్రూవ్ చేస్తారనమాట అంతే. మరి రాష్ట్రంలో మొత్తం పరిపాలన నెల కాకుండా ముందేనే రాష్ట్రంలో మొత్తం అరాచకాలు విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇదేనా చంద్రబాబు నాయుడు ఏం చేశారన్నా? పలాందని చేశారు చెప్పండి. పలాందని చేశారని పలాంది చేశారు. ఎవరైనా చంపేశారా? ఎన్ని మర్డర్లు చేశారు? ఎన్ని మానభంగాలు చేశారు? చూపిమనండి, వాళ్ళు ఒప్పుకుంటారు. కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని ఎందుకమ్మా సొల్లు? ఈయన బటన్ నొక్కాడు 2023లో 24 దాకా డబ్బులు వాళ్ళ. ఆ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, సర్టిఫికేట్లు ఏమనంటున్నారు వాళ్ళు అక్కడ. సార్ హరిరామ్ జోగి గారు పవన్ కళ్యాణ్ ఆడ పెద్ద ఎదవమ్మ. ఆయన లెగిస్తే ఇద్దరు పెట్టుకోవాలి, కూర్చోబెడితే ఇద్దరు కూర్చోబెట్టాలండి. 5% అమలు చేయాలి. ఏమి లేదమ్మా, చెప్తున్నాను కదా, చేస్తారు వీళ్ళు కంపల్సరిగా వీళ్ళు చేస్తారు పరిపాలన. చేయలేదంటుకో వీళ్ళని కూడా వాళ్ళలాగే పంపిస్తారు జనాలు అంత అమాయకులేం కాదు. జనాలు మాత్రం అమాయకులు కాదు. అయితే హరిరామ్ జోగి గారు అన్నారు, మీ హయాంలో సంక్షేమ అభివృద్ధి పరుగులు పెట్టిస్తారంటూ కూడా మేము ఆశిస్తున్నాం అంటున్నారు. ఎవరు? వీళ్ళని కూటమి వాళ్ళని పరిగెత్తిస్తారు గ్యారంటీగా. అయినా 3 రాజధానులు అన్నాడు. ఎక్కడ ఒక ఇటుకిరాయి పెట్టాడా? ఒక ఇటుకిరాయా? 3 రాజధానులు అన్నాడు. ఎవరికి కావాలా 3 రాజధానులు? ఒకదానికి దికానా లేదు. ఒక ఇటుకిరాయి పెట్టలే ఎక్కడ. వీడు ప్యాలెస్లు కట్టుకున్నాడు, 26 ప్యాలెస్లు. దేనికమ్మా ఎవడికి? వీళ్ళ కార్యకర్తల కోసం ప్యాలెస్లా? వీళ్ళు దోసుకున్న దమ్ములు చాలా. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని కూడా హరిరామ్ జోగి వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ వద్దమ్మా. పేర్లు పెట్టినంత మాత్రం ఏం ఒరిగేది ఉండదు అక్కడ. శుభ్రంగా కృష్ణా జిల్లా ఉండేనే బాగుండేది అసలు. అర్థమైందా? ఇప్పుడు ఎన్టీఆర్ది యూనివర్సిటీ ఇది ఉంది, అది పగలగొట్టి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టాడు అక్కడ ఆయన.
అది ఆ సర్టిఫికేట్లు మొత్తం వెళ్తుంటే ఫేక్ సర్టిఫికేట్లు అంటున్నారు అక్కడ ఇతర దేశాలకు వెళ్తుంటే. ఎందుకంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది దాదాపు 15-16 సంవత్సరాల నుంచి మనకి కంటిన్యూ అవుతుంది. ఈ సపరేట్ వెళ్ళేసరికి ఫేక్ సర్టిఫికేట్లు అంటున్నారు అక్కడ. ఈ చేసే పనులు తప్పుడు పనులు ఇక్కడ. సార్ మళ్ళీ అదేవిధంగా పవన్ కళ్యాణ్కు పాలనకు సినిమాలకు సమానంగా సమయం పాటించాలంటూ హరిరామ్ జోయి గారు చెప్తున్నారు. దీని ఏ విధంగా? అది మామూలు వాళ్ళు చూసుకుంటారమ్మా, అది మనం ఇవన్నీ మనం చెప్పాల్సింది కాదు. ఎందుకంటే ఒక 20 రోజులు టైం ఇస్తే ఒక సినిమా పూర్తి అయిపోతానికి. ఎందుకంటే ఆయన కూడా మెయింటెనెన్స్ కావాలి కదా. ఇప్పుడు 35,000 జీతం ఇస్తాను 2 రోజులు పనిచేసినందుకు అసెంబ్లీలో. నాకు వద్దని అడిగిన, వేరే అని కాదు. ఇప్పుడు ఆయన కూడా మెయింటెనెన్స్ ఉండాలి కదా. ఈయన ఏమి పక్క నుంచి సంపాదించుకునే రకం కాదు పవన్ కళ్యాణ్ అనేవాడు. పవన్ కళ్యాణ్ అనేవాడు పక్కన లంచాలు తీసుకుని సంపాదించుకునే రకం కాదు. మరి ఆయన మెయింటెనెన్స్ కూడా కావాలి కదా. చేసుకోవచ్చు సినిమాలు. కాదు సార్, టీడీపీలో వైసీపీ నేతలపై దాడులు అరాచకాలకు పాల్పడుతూ ఇబ్బంది పడుతున్న వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఎవరో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి భరోసా కట్టినాడు. తప్పే ఉంది మరి, ఎవడుంటాడు ఇంకా? తప్పే ఉంది లేదు, ఉండాలి మరి. ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళు ఉండకపోతే ఎవరు ఉంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటానంటే మీరు అడగాలి. కానీ ఇప్పుడు మీకు తీసుకెళ్ళారు, మీ అమ్మ నాన్నకి భరోసా ఇవ్వకపోతే ఎవడైతారంటే మంచిది. మీ అమ్మ నాన్న తప్పదు ఇస్తారు అంతే. ఇక దాని గురించి అయితే కొంతమంది కూడా ఊర్లో వదిలేసి పక్క రాష్ట్రాలకి వెళ్తున్నారు, వెళ్ళిపోతారు. వాడిపోతే ఏం చేస్తారు? వాడిపోయినప్పుడు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఎవడన్నా అంతే, ఎవరైనా వెళ్ళిపోతారు. అందరూ అంతే పూర్వం నుంచి కూడా. ఎవడో వీలుగా ఉంటే వాళ్ళకి అక్కడ స్థావరాలు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారు కొన్నారు. ఇదంతా సర్దుకొని కదా. లేకపోతే ఏదో కేసులు పెట్టి పెడుతుంటారు. అది ఎలాంటి చర్యలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మేమేం చూస్తాం, వాళ్ళు చూసుకుంటారు. నన్ను రెడ్డి నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డిని అడగాలి ఏం చెప్పుకుంటారు మీరు అని. వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన నిర్ణయాలు ఏది తీసుకుంటారు నాన్న, వాళ్ళ పార్టీకి సంబంధించింది. మనం ఏం చెప్తాం చెప్పు? మనం ఎవరిని కూడా అప్పుడు విమర్శించకూడదు, ఎవరు చెప్పకూడదు. ఇద్దరు అందరూ అంతా ఒకటే. రాజీ మనం ఏం చెప్పడానికి లేదు. అలాగే భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా దిశానిర్దేశం చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? కార్యాచరణ అంటే ఏం చేస్తారు? అంటే భవిష్యత్తులో పార్టీ ఎలా బలోపేతం అది చేసుకుంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? నువ్వు నేను చేస్తావండి. బలోపేతం చేసుకుంటారు, ఎప్పటికైనా అది మంచిదే, చేసుకుంటారు. వాళ్ళ అవసరం ఉంది, మనకి అందరికీ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే ఒక పక్షం మీద జరగదు ఏది. ప్రతిపక్షం అనేది ఉండాలి. కాకపోతే తక్కువ వచ్చినాయి కానీ సీట్లు కొంత కనీసం ప్రతిపక్షంగా రావాలి. 30 వస్తే ఉంటుంది. ప్రతిపక్షం అనేది ఉండాలి. మరి ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు కదా. మరి లేకపోతే వాళ్ళకే దండగ, వీళ్ళకేం కాదు. రేపు పొద్దున బిల్లులు పాస్ అవుతాయి, అన్నీ విమర్శ, రేపు తర్వాత గవర్నమెంట్ విమర్శించుద్ది. వాళ్ళకే దండగ, వీళ్ళకేం ఉండదు. వీళ్ళకేమీ లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి మాకు ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్కి లేఖ రాశారు కదా. ఇస్తారు, ఇవ్వాలి. 11 మంది ఉన్నారు కదా. 10 మంది ఉన్నా 5 ఉన్నా ఇవ్వాలి. ఎవడో లేడు కనుక ఇంకోటి ఉంటే ఇవ్వరు. ఈయనే కదా ఉన్నది. ఉన్నవాళ్ళు ప్రతిపక్షం ఈయన ఉన్నగా ఇస్తారు హోదా. దానికి అంత అంటే ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది ప్రతిపక్షానికి. అది లేదు, లేకపోయినా ఉన్నది ఇదే ఇస్తారు. లేఖ అవసరం వాళ్ళే పిలిచిస్తారు. అంటే ఫస్ట్ అసెంబ్లీ కూడా జరిగింది కదా. బిల్లు పాస్ అవ్వాలంటే అక్కడ 2 ఉన్నాయి. ఆ రెండింటికి జగన్మోహన్ రెడ్డి ఇది ఉంది. దానికోసం ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఈయన అడగవలసి పెట్టుకోవద్దు, వాళ్ళే ఇస్తారు కావాలి. ఎందుకంటే బిల్లు పాస్ చేయాలంటే నీకు సాక్షాంతకం కావాలా ఏదన్నా, మరి ఒకడు ఉండాలి. ఒకడు నీ వెనకాల పక్కన ఇప్పుడు ఒక మాట్లాడుతుంటే ఒక కెమెరా పెడుతున్నాడా, ఒకటి అవ్వదు కదా. అలాగే అది ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, దేనికైనా ఉండాలి. టీడీపీ నేతలు విధ్వంసాలు అరాచకాలకు ఇబ్బంది పడుతున్న వైసీపీ నేతలకైతే జగన్మోహన్ రెడ్డి ఒక భరోసా ఇస్తున్నారు. ఏం భరోసా అండి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళ మీద, ఇప్పుడు వాళ్ళ మీద చేస్తారు. కానీ సార్ అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు కొట్టుకుంటే సమస్యలు అనేవి తీరవు. ఏదో ఒకటి చేసి అన్ఎంప్లాయ్మెంట్ని దూరం చేయాలి. ఏపీ అనేది డెవలప్ చేయాలి. వాళ్ళు చేశారని చెప్పి వీళ్ళు చేశారని చెప్పి వాళ్ళు చేస్తే అనేది డెవలప్మెంట్ అనేది కాదు. మీకు తెలుసు ఎప్పుడు డెవలప్ అయ్యిద్ది? కొట్టుకోకుండా ఏదైనా డెవలప్మెంట్ కాకపోయిన ప్లేసెస్ని డెవలప్ చేయడం వల్ల డెవలప్మెంట్ అనేది జరిగిద్ది. అప్పుడు వీళ్ళకి కూడా మంచి పేరు వచ్చిద్ది. ఇఫ్ ఇన్ కేస్ మన అమరావతి అనేది 3 స్టేట్స్ కాకుండా 3 క్యాపిటల్ కాకుండా సింగిల్ క్యాపిటల్ చేసి ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు అంతా డెవలప్ అయ్యేది. ఇటు వీళ్ళు చేయాలా, ఇప్పుడు వీళ్ళు చేస్తే బాగుండేది అని చెప్పి కోరుకుంటున్నాం. సార్ పబ్లిక్ కావాల్సింది ఏంటి సార్? ఈ ఫ్రీ పథకాలు కావు.
హాస్పిటల్స్ అనేది ఫ్రీగా చేస్తే, సర్వీస్ అనేది బాగుంటే అది కావాలి. ఇంకోటి ఎడ్యుకేషన్, ఈ రెండు ఫ్రీగా ఇవ్వండి. పబ్లిక్ అడుగుతున్నారా ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి, ఈ ఇచ్చేస్తున్నాం కదా ఇంకేం కావాలంటున్నారు. కానీ పబ్లిక్ కావాల్సింది అది కాదు సార్. ఏదైతే కావాలో అది ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే కొంతమంది ఊర్లో వదిలేసి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నారు అని చెప్పేసి కూడా నాకు సమాచారం అయితే వచ్చిందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా భావిస్తారు సార్? ఊర్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. వైసీపీ హయాంలో వెళ్ళలేదా? టీడీపీ హయాంలో కూడా వెళ్ళలేదా? వెళ్తారు. ఎప్పటివరకు వెళ్తారు? మీరు ఇక్కడ ఏదైనా సృష్టిస్తే వెళ్లకుండా ఉంటారు. మీరు క్రియేట్ చేయాలి ఎంప్లాయ్మెంట్ అనేది. అప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్తారు? వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఇక్కడే చేస్తారు డెవలప్మెంట్ చేస్తే. ఏం లేదనే వెళ్ళేది సార్. ఇప్పుడు 2 పార్టీలు కలిసి మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అందులో జనసేన, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. ఈ రెండింటితో మనకి స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉందంటారా? సార్ ఒకప్పుడు చెప్పారు, ఎప్పుడు టీడీపీ హయాంలో చెప్పారు మనకి స్పెషల్ స్టేటస్ కావాలంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, మన వాయిస్ అనేది రేస్ చేసినా కానీ యూజ్లెస్ అని చెప్పి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు. ఆయన ఎక్కేమన్నారు? సేమ్ మాట అన్నారు. ఇప్పుడు మనకి ఛాన్స్ లేదా? అడిగే ఛాన్స్ లేదా? అడగలేరా? అలయన్స్ ఎందుకు? అలయన్స్ ఉన్నప్పుడు మనకు కావాలి. ఈ టైంలో వాళ్ళకి లాస్ట్ టైం వాళ్ళు ఏదైతే చెప్పారో ఇప్పుడు క్వైట్ ఆపోజిట్లో ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు కనుక వీళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మనకి బీజేపీ గవర్నమెంట్కి మన టీడీపీ ఎంత నీడ్ ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా టీడీపీ అనేది అంత నీడ్లో ఉంది. కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది. ఈ టైంలో కూడా యూటిలైజ్ చేసుకోకపోతే యూజ్లెస్. ఏ పార్టీ వచ్చినా ఇంకా యూజ్లెస్. ఎప్పుడు అడుగుతారు? అప్పుడు వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉందని చెప్పి అడగలేకపోయారు. ఇప్పుడు ఉంది కదా ఛాన్స్, ఇప్పుడు కూడా యూజ్ చేసుకోకపోతే ఎలాగా? మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా మనకి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే బాధ్యత మాదని. అదే పబ్లిక్ మీ సైడ్ నుంచి మీరు కూడా ఫైట్ చేయాలి. మన ఇండియాలో ఉన్న మీడియా ఏదైతే ఉందో అది కరెక్ట్గా క్వశ్చన్ చేస్తే చాలా బాగుంటుంది. మన డెవలప్ అవ్వడానికి బ్యాక్వర్డ్ అవ్వడానికి మెయిన్ రీజన్ మన మీడియానే. వాళ్ళు ఏదైతే చూపించాలో అది చూపించట్లా, ఏదైతే చూపించకూడదో అయ్యే చూపిస్తున్నారు. జనాలకి ఎందుకు సార్ గొడవలు? ఒకప్పుడు ఎలా ఉండేవారు? కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉంటున్నారు? మీదది మాది ఇది అని చెప్పి కొట్టుకుంటున్నారు. జనాలకు కావాల్సింది గొడవలు కాదు, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్. అదే కానీ ఇవన్నీ ఎందుకు సార్? ఏమైతే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇచ్చేయండి స్పెషల్ స్టేటస్. ఏపీ అంత బ్యాక్వర్డ్లో ఉందో అందరికి తెలుసు. ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం.